కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి భారీ ఎత్తున వెంగళరావు నగర్ నుంచి ప్రజలు తరలి వస్తాను వారితో మాట్లాడిద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం 6 గ్యారెంటీలు ఇస్తున్నదా ఏంటి? 6 గ్యారంటీలు ఇవ్వలేదు కదండి కాంగ్రెస్ పార్టీ. ఉమ్, అందుకే మా మా తెలంగాణ ఉన్నప్పుడే అంతా బాగుండేది. BRS ఉన్నప్పుడు. బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండేది. ఉమ్, ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు అనేది ఒక్కడ కూడా ఏది కూడా చేయలేదు. ఉమ్, చేయకే మాకు మొత్తం మాకు మళ్ళీ అన్న రావాలని మేము ఉమ్. తిరుగుతున్నాం, అంతేనా? చేసుకుంటున్నాం ఇంత కష్టం. భారీ ఎత్తున జనాలు వస్తున్నారు. ఇంత బాధ అంటే మేము పిలకుండానే మాకు ఫోన్ చేసి మేము వస్తాం అక్క అన్న వాళ్ళు వీళ్ళంతా. మేమేం పైసలు ఇచ్చేం తీసుకొచ్చేది లేదు. ఉమ్, మేము వస్తామండి. నేను నాకు ఒక బూత్ ఉంది, ఒక ఇన్ఛార్జ్ నేను వెంగళరావు నగర్కి. ఉమ్, కానీ మేము వస్తాం అక్క అన్న వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అన్న గురించి ఉమ్. ఎందుకంటే ప్రేమతోనా? ప్రేమతో మేము గెలిపించాలి. గెలిపించాలి, మా సునీతమ్మని గెలిపించాలి. ఉమ్, గెలిపించి మేము పైకి రావాలి అని. మరి సునీతం పైన రాజకీయం చేస్తున్నారు కదా, అది ఎవరో ఏడ్చి వాళ్ళు తెలియని వాళ్ళు చేస్తారండి అదంతా. ఆ, తెలుసున్న వాళ్ళు అయితే ఆవిడ ఇదేం ఉండదు. తెలియని వాళ్ళు ఆవిడ మీద కుట్ర చేసేవాళ్ళు అంత కుట్ర చేస్తా ఉంటున్నారు అంతేనా? అంతే. ఎటువైన తులం బంగారము 2500 4000 పింఛన్. అయ్యేం లేవు కదండి. ఇప్పుడు ఏమంటున్నారు, తులం బంగారం అంటే మేము అన్నప్పుడు 50,000 ఉండేది, ఇప్పుడు 1,50,000 ఉంది, మేము ఎక్కడ తెచ్చేవాళ్ళని అంటున్నారా? అంటున్నారు. ఆ, ఇప్పుడు బస్సులో అంటే లేడీస్ బస్ ఇచ్చాను ఫ్రీగా అంటే వాళ్ళు కొట్టి చస్తున్నారు, ఒకళ్ళు ఇది చేసుకొని. అసలు లేడీస్ గౌరవమే ఇస్తలేదు బస్సు ఎక్కుదామంటే. ఆ డ్రైవర్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపుతలేదు. ఉమ్, అది కూడా ఇదే ఉంది. ఏది కూడా 2,500 అన్నాడు, అది ఇవ్వలేదు. స్టూడెంట్కి స్కూటీలు అన్నాడు, అవి కూడా లేవు. ఉమ్, ఏది కూడా ఇస్తలేదు. ఉమ్, ఏది కూడా మాకు మాత్రమే మా కేటీఆర్ కూడా మాకు అన్నది కూడా. నేను కూడా నాకు 2 పాపలు పెళ్ళాయి, కళ్యాణ లక్ష్మి, మాకు బీసీఓ లోన్లు అన్నీ కూడా వచ్చినాయి మాకు. మేము పెడితే చాలు వస్తాయి మాకు వచ్చేటప్పుడు. ఉమ్, ఇప్పుడు ఏది కూడా రాలేదు. ఉమ్. ఏది కూడా ఏది కూడా పెట్టలేరా? ఏది కూడా ఇప్పుడు ఇస్తలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిపిస్తే పథకాలు బంద్ అయితే అంటున్నారు రేవంత్ రెడ్డి ప్రచారంలో. ఎట్లా చూస్తారమ్మా ఇది? పథకాలు బంద్ అయితే ఆయన మొత్తం అప్పుడు చూసుకుంటారండి. మొత్తము అప్పుడు ఇప్పుడు బంద్ అయితే ఇంకా ఆయన వచ్చేసారి ఇంకా రానే రాడు కదా, ఎక్కడ అడ్రస్సే కనిపించాడు ఇంకా. ఆ, అది బెదిరిస్తున్నాడు అంతే. అదే జనాలు. జనాలను బెదిరిస్తున్నాడు. ఆ, మరి, ఇంకా జనాలు బెదిరించినప్పుడు ఎవరో బెదిరిపోరండి. ఆ, ఎదురు ఇప్పుడు మాతోటి ఎక్కడ పోలీసు వాళ్ళు ఆట ఇటా పెట్టారు, ఉమ్, కానీ మేము ఎక్కడ జంకలేదు, ఎక్కడ ఇది చేయలేదు. ఉమ్, మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా కేటీఆర్ అన్న ఉన్నారు మా వెనకాల, అన్ని కూడా మంచిగా జరిగాయి. కేటీఆర్ ప్రచారానికి జనాలు పోవద్దని అక్కడ ఆపుతున్నారంటే అక్కడక్కడ. ఆపుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఆపారు. ఎమ్మెల్యే ఆపారా? మమ్మల్ని ఆపారు. అయితే 6 పోలీసులు వచ్చారు మా వెనకాల. ఆ, 6 వచ్చారు. ఆ, 6 వచ్చినా మేము ఎవరికి భయం పడలేదు. ఆ. మేము జనాలను తీసుకున్నాం, అదే వస్తున్నాం. స్వచ్ఛందంగా వస్తుంటే ఎందుకు ఆపుతున్నారు మరి? అంటే మేము పైసలు రాస్తున్నారా, ఇది రాస్తున్నారండి. వాళ్ళే అక్కడక్కడక్కడ ముందే భయం పడిపోయి 2 అపార్ట్మెంట్లకు మధ్యలో ఉండి మీటింగ్లు పెట్టేసి వాచ్మెన్లకి మీరు ఎట్లా చేయాలి, మీరు ఇలా చేయాలని వాళ్ళే చెప్తున్నారు. మేము అట్లా ఏం చెప్తలేదు. మంచిగా పని మాత్రం నడుస్తుంది. గెలిపోకూడదు అంటారు మరి. గెలుపు మాదే, కేటీఆర్దే, సునీతమ్మదే. అంతేనా? 100% గెలుపు మాదే. ఎన్నికల్లో మంచిగా ఉందన్న. ఉమ్, గెలిపోకూడదు. మేము 100% బీఆర్ఎస్ సునీతమ్మ గెలుస్తుంది, సునీతమ్మ గెలుస్తుంది. పక్కా గెలుస్తుంది. ఆ, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ యువకుడు, ఇక్కడ లోకలు, ఆయనకు అవకాశం ఏంటని రేవంత్ రెడ్డి అంటున్నాడు. యువకుడైనా అని ఆయన ఇట్లా భయపెట్టి రాజకీయాలు ఎందుకు చేయడం? ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటే బెదిరించడం. ఈవెన్ మేము కూడా ఇప్పుడు కంపెనీకి వచ్చినాం, కంపెనీకి వస్తే కూడా మా వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు బెదిరించారు. మీరు ఎందుకు వచ్చిర్రు ఇక్కడ, అట్లా ఇట్లా అని బెదిరించి. మేము అభిమానంతో వచ్చి తిరుగుతాం. మేము స్టూడెంట్స్, యాక్చువల్లీ మేము జాబర్స్. మేము జాబ్ వదిలిపెట్టుకు వచ్చి మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడనే విజయం రావాలి సుందపక అని చెప్పేసి మేము తిరుగుతున్నాం అన్ని వదులుకొని. మాకు కూడా బెదిరింపు ఇచ్చిర్రు. మేము కంపెనీ చేస్తుంటే ఫొటోస్ తీసుకోవడం ఇట్లాంటివి చాలా చేసిర్రు. మీడియాతో మాట్లాడుతుంటే కూడా వీడియోలు డిలీట్ చేపిస్తున్నారు. అవునవును చేస్తున్నారు. నెగిటివ్గా చెప్పొద్దని. అవునవును. ఈవెన్ మేము బయట ఉన్నదే చెప్తున్నాం. యాక్చువల్లీ మేము బయట ఉన్నదే చెప్తున్నాం. దాన్ని కూడా వాళ్ళు చేసిన తప్ప ఒప్పుకోరు కదా అన్న. అట్లా అంతేనా? ఏంటి గ్యారెంటీలు వస్తున్నాయా మరి ఇక్కడ? ఏంటి అసలు? లేదన్న, ఏం కూడా రావట్లేదు. జస్ట్ ఒక ఉచిత బస్సు అనేది ఆడవాళ్ళకి ఇస్తారు, డబల్ రేట్స్ చేసి వాళ్ళ మళ్ళీ మగవాళ్ళ నుంచి తీసుకుంటున్నారు. ఆడవాళ్ళకి ఫ్రీ చేసిర్రు, మగవాళ్ళ నుంచి ఏమో డబుల్ టికెట్స్ రేట్స్ పని చేసిర్రు. అది మీకు కూడా తెలుసు. మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నారు స్టూడెంట్స్ కి, అవి ఇవి. అదంతా రాజకీయంలోకి రావడానికన్నా. అట్లా దొంగ పథకాలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అని మీరు చూస్తుంటారు ఆల్రెడీ. అట్లా అన్ని దొంగ హామీలేనా? 100% దొంగ హామీలే. ఇప్పుడు ఈవెన్ అవి అతను అసలు మొన్న అంటున్నాడు ఇచ్చిన పథకాలన్నీ క్యాన్సిల్ చేసామని. అతను ఏమి ఇచ్చిండు? అసలు ఇచ్చింది ఒకటి, అది బస్సులు, అది వేరే ఏం కూడా ఇవ్వలేడు. అది కూడా క్యాన్సిల్ చేస్తే ఉరికించుకుంటూ కొడతారు బండలు బట్టి. జూబ్లీస్ గల్లీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నట్లు ఎందుకు అంటున్నాడు మరి? ఆయన ఎర్రగడ్డ దగ్గర ఉందని తెలియదు కావచ్చు అండి. ఇక్కడ దగ్గర ఉంటే అలా వదిలేసి అయిపోతుంది.
అట్లా అంతే అంటారు. 100%. మరి గ్యారెంటీలు బంద్ చేసిన అసలు ఆయన పక్కకున్న వాళ్ళు కూడా చెప్తలేరు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు మీకు పిచ్చి పట్టినట్టుంది, మరి ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర ఉంటుంది పొమ్మని చెప్పేవాళ్ళు కూడా ఆయన కూడా నెత్తిలేనట్టుంది పక్క పంటున్నానికి. ఎందుకంటే మాట్లాడుతాం ప్రచారంలో కూడా ముఖ్యమంత్రి ఆయన జస్ట్ దేవుడు ఇచ్చిన నాలుగే ఉంది అన్న, ఏది పడతాడు అడుగుతూనే ఉంటాడు. మరి కళ్ళాగస్తాడో ఏం చేస్తాడో తెలియదు, ఇష్టం వచ్చినట్టు అడుగుతూనే ఉంటాడు. మైక్ ఇస్తే మర్చిపోతాడు, చుట్టూ ఉండదంతా మర్చిపోతాడు, ఒక గజనీలకి అయిపోతాడు ఆయన. 100% చూస్తున్నారు ఆయన స్పీచ్లు. అజరుద్దీన్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు చెప్పినట, అజరుద్దీన్ పాకిస్తాన్ మీద అది అదేంటి అన్న దొరికిపోయిండు. పాకిస్తాన్ అది ఏమంటారు, పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని చెప్పేసి ఆయనని బహిష్కరించారు కంప్లీట్ గా. అజరుద్దీన్ ఏమో వరల్డ్ కప్ కెప్టెన్ అంటాడు. అంత చిన్న నాలెడ్జ్ కూడా లేదు అతనికి, సోయి లేకుండా మాట్లాడతాడు. 100% జై తెలంగాణ. మళ్ళీ గెలుస్తుంది. జూబ్లీస్ లో 14వ తారీఖు టీఆర్ఎస్ పక్క కాంగ్రెస్ ఏం తెలియదు. 2.2 పక్క పక్క గెలవు. అది కాదు వస్తే గెలవు. 14వ టీఆర్ఎస్ కేసీఆర్ మళ్ళీ పక్క రప్ప. ఏంటి ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, ఏమంటున్నారు జనాలు? బై ఎలక్షన్స్లో విపరీతమైన మద్దతు ఉన్నది టీఆర్ఎస్కు. కాకపోతే వీళ్ళు ఏదో కాంగ్రెస్ మేము అధికారంలో ఉన్నామని ఎక్కడెక్కడ వాళ్ళు భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం మాకు మద్దతు, మేము పాలకుర్తి కాన్స్టిట్యూషన్ వీళ్ళు మద్దతు తెలపడానికి, సునీత గారికి మద్దతు తెలపడానికి వచ్చినాము. మాకు ఎవరైతే షెల్టర్ ఇచ్చిందో వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అటువంటి ఏమీ ఉండవు. మీ యొక్క కార్యక్రమాలు ఏవి నడవవు. సునీత గారు తప్పకుండా గెలుస్తారు. ఎందుకే వివిధ జిల్లాల నుంచి జూబ్లీహిల్స్కి రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మోసపోయారో వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఏమనుకోవచ్చు ఇక్కడ? సునీత గారిని వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్నే ఆమె ఆడపిల్ల అని కాకుండా ఒక రకంగా ఏడుస్తే దాన్ని ఒక కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడి వీరి చేతుట్లారే ఇట్లా ఉందా అనే ఆలోచనతో మేము వచ్చి మద్దతు తెలపడానికి వచ్చినాం. అది కాకుండా ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళే ఒకవేళ గెలిస్తే వాళ్ళు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీకు విద్యుత్ అది రేషన్ కార్డులు కట్ అవుతాయి, 2500 రావు, ఇట్లాంటి బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మేము కూడా వచ్చి మా వంతు మద్దతు తెలపడానికి వచ్చినాం. ఏది పొరపాటున కూడా గెలిస్తే ఇవన్నీ మళ్ళీ అరాచకాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. అరాచకాలు చేస్తున్నారు ప్రభుత్వం, చేస్తున్నారు కదా. ఏ విధంగా? ఎటువంటి కార్యక్రమాలు లేవు. వాళ్ళు ఇవాళ మేము వచ్చిన ఏదైతే ఉందో వాళ్ళని బెదిరిస్తున్నారు, షెల్టర్ ఇచ్చిన వాళ్ళను. మరి అరాచకమే కదా. అందు గురించి మేము మద్దతు తెలపడానికే ఈ వరకు రావడం జరిగింది.